ఓకే రైట్. నమస్తే, నా పేరు గుర్రమాంజనేయులు, ఒక వాస్తు సలహాదారుని. చాలామంది యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్ చూసి లక్ష్మీ వాస్తు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ఈరోజు మనం బుక్కరాయ సముద్రం మండలం అమ్మవారిపేటలో మెయిన్ రోడ్డుకి నార్పల్ రోడ్డుకి ఒకటి మార్కింగ్ జరుగుతుంది. మార్కింగ్ చేసినాం, రేపు శనివారం భూమి పూజ ఉంటుందని. అయితే ఈ మార్కింగ్లో ఆయాది క్యాలిక్యులేషను తూర్పు వైపు ఉత్తరం వైపు డోర్లు పెట్టేసి క్రూరంగా ఇచ్చినాము. అయితే ఈ కండిషన్ వాళ్ళు ఇదే విధంగా కోరినారు. తూర్పుకు సింహద్వారం, ఉత్తరానికి సింహద్వారం పెట్టి తూర్పుకు ఉపద్వారం పెట్టినాము. ఆ విధంగా కండిషన్ చేసి ఆయాది క్యాలిక్యులేషన్ చేసి ప్లాన్ ఇచ్చాము. సార్ ఇంజనీరు. మేము అన్న మన గాయం ప్రకారము మొత్తం కొలతలన్నీ ఇస్తాడు. ఆయన వాస్తు ప్రకారం ఎట్లా చెప్తే మేము అదే విధంగా నడుచుకుంటాము. పిల్లర్లు మొత్తం ఇస్తున్నారు, పిల్లర్లు మొత్తం అన్ననే క్యాలిక్యులేషన్గా ఇచ్చాడు. మార్కింగ్ ఆయన ఏ విధంగా ఇస్తే ఆ విధంగా మేము ఫాలో అవుతాము. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ననే మొత్తం చూసుకునేది ఉంటాం. అయితే దీని కండిషన్ ఏమంటే, ఈ వాస్తు ఆయాది క్యాలిక్యులేషన్ కానీ పిల్లర్ కండిషన్స్ కానీ పిల్లర్ మార్కింగ్ కానీ ఏమి ఇస్తున్నామంటే, సోమసూత్రానికి పిల్లర్ ఇవ్వలేదు. సోమసూత్రం అంటే తూర్పు నుంచి పరమటకు పోయేది, అంటే తూర్పు నుంచి పరమటకు పోయే లైన్ని మధ్య భాగం, ఉత్తర మధ్య భాగం సోమసూత్రం అంటే దక్షిణ మధ్య భాగము, తూర్పు ఉత్తర మధ్య భాగాన్ని లైన్ కలుపుకొని పిల్లర్ ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఈ మధ్య భాగం వస్తూ ఉంటుంది. ఇది మనం డిస్టర్బ్ చేయలేదు, అంటే బ్రహ్మసూత్రం కూడా డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడ బ్రహ్మసూత్రం అండి, ఇక్కడ వస్తుంది బ్రహ్మసూత్రం. ఇది కండిషన్ బ్రహ్మసూత్రం లైన్ ఇది. కాకపోతే పిల్లర్ మనం అడ్డు తీసుకుంటున్నాము, అంటే బ్రహ్మసూత్రాన్ని డిస్టర్బ్ చేయలేదు. ఆ విధంగా కండిషన్ చేసి ఇక్కడ మధ్య భాగం బ్రహ్మస్థానం, వాస్తు పురుషుడు మధ్య భాగం, ఈ భాగంలో మనము పిల్లర్ ఇవ్వలేదు. ఇలా పిల్లర్ ఇస్తే ఇల్లు మైలేజ్ అని చెప్పేసినాము. ఆ విధంగా కండిషన్ చేసి మనం వాస్తు ప్లాన్ ప్రకారము వాళ్ళ ఇంజనీర్ రన్నింగ్ అయినాడు, వాస్తు కూడా సలహా తీసుకుంటున్నాడు. అదేవిధంగా ఇల్లు బాగా కట్టుకోమని చెప్తున్నాము. పిల్ల పెట్టేటప్పుడు కానీ పిల్ల నిలబెట్టేటప్పుడు కానీ మనం సలహా తీసుకోండి. పిట్టుగుంతలు కూడా సలహా తీసుకోండి చెప్పినాము. ఆ విధంగా ఈ ఆయాది క్యాలిక్యులేషన్ వచ్చేసి తూర్పు పరం 36 అడుగులు, ఉత్తర దశకు 32 అడుగుల 3 ఇంచులు ఇచ్చినాము. ధ్వజాయంగా ఇచ్చినాము. ధ్వజాయం 4 దిక్కులకు వేసుకోవచ్చు అని మనం సలహా ఇచ్చినాము. వాళ్ళ పేరు నక్షత్రం తీసుకొని కూడా రన్ చేసి ఇచ్చినాము. అదేవిధంగా సెట్ అయింది. థ్యాంక్ యూ. మా వాసు ఛానల్ చూసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాటు చెప్తున్నాను అనుకోదండి. ఓకే, థ్యాంక్ యూ.